సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు ఎక్కువగా ఒక బిజినెస్ని మొదలు పెడుతున్నాము అంటే అది చాలా వరకు ఎక్కువగా ఉపయోగపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే వాళ్ళకి చిన్న పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏ బిజినెస్ ఐడియా బాగుంటుంది మేడం? 90s కిడ్స్ విన్నారా మీరు? విన్నాను. సో చాలా వరకు లేజీగా మారుతున్నాం మనం అందరం, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే సౌకర్యాలు ఎప్పుడైతే ఎక్కువైపోయాయో అప్పుడు ఏ పనైనా ఈజీగా అవ్వాలి అనుకుంటాం అనమాట. సో అలా మార్కెట్లోకి ప్రోడక్ట్స్ కానివ్వండి, తర్వాత మనుషుల రూపంలో కూడా బిజినెసెస్ అండ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటికి ఎక్కువ యూస్ చేస్తూ మనిషి లేజీగా మారుతున్నారు. ఈ లేజీనెస్కి కూడా మనము గ్రాప్ చేసి ఒక మంచి బిజినెస్ ఐడియా అనేది ప్లాన్ చేయొచ్చు సిరి గారు. ఎందుకంటే షూ క్లీనింగ్. సో షూస్ అనేవి చాలా వరకు చాలామంది యూస్ చేస్తారు, నెంబర్ ఆఫ్ షూస్ యూస్ చేస్తారు. అది స్కూల్ యూనిఫామ్ షూస్ కావచ్చు, రెగ్యులర్గా స్పోర్ట్స్ షూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వీటి మెయింటెనెన్స్ అనేది చేయలేకపోతున్నారు. సో వీటి మెయింటెనెన్స్ కోసమే మీరు సపరేట్గా ఒక షూ క్లీనింగ్ బిజినెస్ అనేది చిన్నగా ఒక పాన్ డబ్బా ఉంటుంది కదా, సో అంత స్పేస్లో మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటే అక్కడ మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు. ఎందుకంటే ఎస్పెషలీ సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఏమవుతుందంటే చాలా స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఇంకా చిన్న స్కూల్స్ కావచ్చు, అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కావచ్చు. సో ఎవరైనా సరే ఈజీ లైఫ్కి అలవాటు పడుతున్నారు. సో అక్కడ పనులు అనేవి అక్కడ చాలా వరకు డిలే జరుగుతుంది. కాబట్టి మీకు వాషింగ్ మెషిన్ ఉన్నా కూడా అందులో వెయ్యలేరు, సో వెయ్యకూడదు కూడా అనుకోకుండా చాలా మంది మహిళలు వేసేస్తారు. సో క్లీనింగ్ సాక్స్ వేసేస్తారు అండ్ షూస్ వేసేస్తారు కూడా. సో అలాంటివి చెయ్యకుండా ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేశారంటే మీ వాషింగ్ మెషిన్ కూడా సేఫ్గా ఉంటుంది. మీకు కూడా ఒక డిఫరెంట్, అంటే ఇప్పుడు బట్టలు ఎలా ఐరనింగ్కి ఇస్తామో అప్పుడు మీ షూస్ కూడా చాలా అంటే కాస్ట్లీ షూస్ ఉంటాయి. అండ్ నార్మల్ షూస్ అయినా పర్వాలేదు, ఒక మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు అంటే ఆ లాంగ్ లైఫ్ అనేది వాటిలో చూడొచ్చు అనమాట. సో ఈ బిజినెస్కి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10,000 to 20,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. ఇక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీకి టార్గెట్ చేయండి అని చెప్తాను నేను, మార్కెట్ ప్లేసెస్. అండ్ వీటితో కూడా జస్ట్ క్లీనింగ్ మీరు మాన్యువల్గా చేయొచ్చు. లేదు నాకు మాన్యువల్గా చేసేకి ఇష్టం లేదు అన్న వాళ్ళు ఒక మెషినరీ పెట్టుకోవచ్చు. సో వాషింగ్ మెషిన్లుగా పెట్టుకొని మంచిగా బ్రాండెడ్ మషిన్ పెట్టుకోండి. ఒకేసారి పెట్టుబడి పెడుతున్నప్పుడు మషిన్ పెట్టుకుంటే అక్కడ పెట్టుబడి ఎక్కువ అవుతుంది. జస్ట్ నేను మాన్యువల్గా వెళ్ళాలనుకుంటున్నానంటే కూడా ఓకే, ఏ పని కూడా తక్కువ కాదు, అది ఫస్ట్ ఆలోచించాలన్నమాట. ఎందుకంటే అబ్రహం లింకన్, ద ప్రెసిడెంట్ ఆఫ్, తెలుసు కదా యుఎస్, సో వారే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ పని చేసేవాళ్ళు అనమాట. షూ క్లీనింగ్ కావచ్చు. సో ఏ పని కూడా తక్కువ కాదు. మనం ఆలోచించి ఏదైనా చెయ్యాలి భిన్నంగా అనుకుంటే ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఒక చిన్న షూ క్లీనింగ్ అనేది మీరు సెక్టార్ స్టార్ట్ చేశారంటే వాటి త్రూనే మీరు జస్ట్ నాట్ ఓన్లీ షూ క్లీనింగ్, సాక్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ఏదైతే సంబంధించిన షూ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయో అవి కూడా పెట్టచ్చు. అండ్ న్యూ షూస్ కూడా అక్కడ అమ్మచ్చు. సో ఇంత స్కోప్ ఉన్న ఈ బిజినెస్ జస్ట్ చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేశారంటే మీకు పీపుల్ కనెక్టివిటీ, నెట్వర్కింగ్ అనేది పెరుగుతుంది. ఎస్పెషలీ యంగ్స్టర్స్, పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకందరికీ టార్గెట్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్, మీరు హాస్టల్స్ కావచ్చు, అండ్ తర్వాత వచ్చేసి పేయింగ్ గెస్ట్ కావచ్చు, అండ్ యూనివర్సిటీస్ కావచ్చు, అక్కడంతా టార్గెట్ చేస్తున్నారు అంటే ఒక మంచి ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు. అండ్ టైంకి సర్వీస్ ఇచ్చి మంచిగా ఆన్ టైం మీరు వాళ్ళకు అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా మిమ్మల్నే వాళ్ళు సంప్రదిస్తారు. ఎందుకంటే క్లాత్కి ఐరనింగ్ ఎంత అవసరమో సో షూ మెయింటెనెన్స్ కూడా అంత అవసరం ఉంది ప్రజెంట్ అయితే. సో ఈ బిజినెస్ కొంచెం డిఫరెంట్గా, భిన్నంగా, యూనిక్ బిజినెస్ ఐడియా అనుకోవచ్చు. సో యూనిక్ బిజినెస్ ఐడియాస్ విల్ క్లిక్ ఇమ్మీడియట్లీ అనమాట. ఇలాంటివి స్టార్ట్ చేయండి, ఒక మంచి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చిన వారు అవుతారు. అండ్ లాంగ్ రన్లో కూడా సస్టైన్ అవ్వచ్చు. ఇంకా గ్రో చేసుకొని ఒక యూనిట్ స్టార్ట్ చేశారు, ఒక చోట నడుస్తుంది. సో వాటికి అంటే గెయిన్ అండ్ లాస్ చూస్తారు, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, నా బిజినెస్ సరిగ్గా చేస్తున్నానా లేదా అన్నది కూడా ఒక సెల్ఫ్ చెక్ అనేది వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు అందులో స్టాండర్డ్ అవ్వారంటే
ఇంకా మంచిగా తరచుగా వేరే ఏరియాస్లో కూడా మీ బ్రాండే అక్కడ పెట్టేయచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ యూనిక్ బిజినెస్ ఐడియా సిరి గారు, షూ క్లీనింగ్ బిజినెస్. ఎంత ఉంటుంది మేడం ఇన్వెస్ట్మెంట్ ఇందులో? 20 to 25K పెట్టచ్చు సిరి గారు. ఇంకా మెషినరీ పెడుతున్నాము అంటే అప్ టు ఒక 50 to 1 lakh వరకు పెట్టచ్చు. అండ్ ప్రాఫిట్ రిటర్న్స్ అనేది మీరు మార్కెటింగ్ ఎంతగా చేసుకుంటారో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మార్కెటింగ్ చేసుకునే విధంలో చాలా స్ట్రాంగ్గా మార్కెటింగ్ చేస్తున్నారు అంటే మీరు రిటర్న్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. లాభం మేడం, లాభం ఏ విధంగా ఉంటుంది? అది సిరి గారు మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మార్కెటింగ్ మీరు మంచిగా చేసుకుంటున్నారు అంటే ప్లేసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మేడం? ప్లేసెస్, గేటెడ్ కమ్యూనిటీస్, యూనివర్సిటీస్ అండ్ తర్వాత హాస్టల్స్, వీటన్నిటినీ టార్గెట్ చేయొచ్చు. అక్కడి నుంచి కూడా మీరు చాలా మంచి లీడ్స్ అనేది సంపాదించవచ్చు. సో షూకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే కంప్లీట్ ఒక మీరు అటైర్ వేస్తున్నారు అంటే షూ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ షూ క్లీన్గా ఉందా లేదా, సో మీ ఎంత డిసిప్లైన్డ్ యు ఆర్ అనేది కూడా మీ షూ చెప్తుంది. సో మీరు పాలిష్ డైలీ చేసుకుంటారా లేదా, ఇవన్నీ మ్యాండటరీ. మీరు ఒక మంచి సంస్థకి పనిచేస్తున్నారు అంటే ఆ షూ చాలా మంచి పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ. సో ఇవన్నీ మ్యాండటరీగా వస్తుంది కాబట్టి మీరు మీ కెరియర్లో బిజీ ఉంటారు, టైం కేటాయించలేరు. కాబట్టి ఈ టైం కేటాయించకపోవడం ఒక రీజన్ అయితే, బిజీనెస్ అండ్ తర్వాత వచ్చేసి లేజినెస్, ఇవన్నీ వీటికి ఒక సొల్యూషన్ ఏదైతే చెక్ పెడుతున్నామో అదే షూ క్లీనింగ్ బిజినెస్. సో ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ మంచిగా చేసుకోవచ్చు. సో ఇదేంది వాళ్ళ షూ మనం క్లీన్ చెయ్యాలా అనేది అలాంటివి పెట్టుకోకండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఎప్పుడైతే గుర్తిస్తారో సో చిన్న వాటి నుంచి కూడా పెద్ద స్థాయి వరకు వెళ్ళొచ్చు సిరి గారు. సో మరి ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే, మార్కెటింగ్ పరంగా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టీమ్ విల్ గైడ్ దెమ్ అండ్ వీ హ్యావ్ లాట్ మోర్ థింగ్స్ అనమాట. సో మీ ఒక ప్రోడక్ట్కి ప్రమోషన్ చేసుకోవాలి అన్నా, లేదు ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేయాలి అన్నా, లేదు ఫ్రాంచైజ్ కావాలి అన్నా, నంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ విత్ సొల్యూషన్స్ వీ హ్యావ్. ఎనీవన్ కెన్ అప్రోచ్ సిరి గారు. అండ్ చాలా వరకు చాలా హెజిటేషన్స్తో ఉంటారనమాట. సో ప్రతి ఒక్క బిజినెస్ చేయలేరు. సో నాకు సూటబుల్ అయిన బిజినెస్ నేను చేయగలనా అనే ప్రశ్న ఎవరికైతే వస్తుందో జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఒక అనాలిసిస్ త్రూ, వాళ్ళ మైండ్ సెట్ త్రూ వాళ్ళ స్కిల్స్ని కనుక్కోవచ్చు ఈజీగా విదిన్ ఏ షార్ట్ టైం. అండ్ ఆ ప్రాసెస్లో వీళ్ళు వెళ్తున్నారంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. ఎందుకంటే నేను ఒకటి చూస్ చేసుకున్నాను కానీ కెరియర్ ఒకటి మారింది, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది అన్న ధోరణి లేకుండా వీళ్ళు హ్యాపీగా హాయిగా ఎంచుకున్న కెరియర్లోనే ఇంట్రెస్ట్ పెట్టి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, సో మీ ఇంట్రెస్ట్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది, మీరు పెట్టుబడి పెడుతున్న బిజినెస్కి అసలు స్కోప్ ఉందా లేదా, ఇవన్నీ అనాలిసిస్ జరుగుతాయి. కాబట్టి జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.